గుజరాత్ టైటాన్స్ కు లక్నో సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చింది. హోమ్ గ్రౌండ్ లో శుభ్మన్ సేన్ ను చిత్తు చేసింది. ఆల్రౌండ్ షోతో కుమ్మిపడేసింది. సీజన్ లో 4వ విజయాన్ని సాధించింది. ఖాతాలో 8 పాయింట్లు వేసుకుంది. ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్స్ 6 మ్యాచ్లు ఆడింది. సీజన్ లో దూకుడు మీద కనిపించిన గుజరాత్ కు ఇప్పుడు బ్రేక్ పడింది. రెండో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. 4 మ్యాచ్ల్లో గెలిచింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఫేవరెట్ గానే బరిలోకి దిగింది. అందుకు తగినట్టే బ్యాటింగ్ లో శుభారంభం దొరికింది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ దూకుడు చూపించారు. పరుగుల రేస్ లో దూసుకుపోయారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు కొట్టారు. అయితే తొలి వికెట్ కు 120 పరుగులు జోడించాక శుభ్మన్ గిల్ పెవిలియన్ చేరాడు. ఈ దశలో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు ఒత్తిడి పెంచారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రెగ్యులర్ గా వికెట్లు తీశారు. దీంతో భారీ స్కోర్ ఖాయమనుకున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 180 పరుగుల దగ్గరే ఆగిపోయింది. 38 బంతుల్లో 60 పరుగులతో శుభ్మన్ గిల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్ 37 బంతుల్లో 56 పరుగులు చేశాడు. రూదర్ఫర్డ్ 22, బట్లర్ 16 పరుగులు సాధించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్నోయ్ 2 వికెట్ల చొప్పున తీశారు. 181 పరుగుల టార్గెట్ చేజ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తగ్గేదే లేదంది. ఆరంభం నుంచే మర్కరమ్ అటాక్ చేశాడు. ఓపెనర్ గా బరిలో దిగిన పంత్ మాత్రం కూల్ గానే బ్యాటింగ్ చేశాడు. తొలి వికెట్ కు 65 పరుగులు సాధించాక పంత్ పెవిలియన్ చేరాడు. రిషబ్ 18 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఆ తర్వాత మర్కరమ్ ఓవైపు, నికోలస్ పూరన్ మరోవైపు దంచేశారు. టార్గెట్ ను కరిగించడంలో దూసుకుపోయారు. 31 బంతుల్లో 58 పరుగులు చేశాక మర్కరమ్ పెవిలియన్ చేరాడు. నికోలస్ పూరన్ మాత్రం తగ్గలేదు. 34 బంతుల్లోనే 60 పరుగులు సాధించాడు. ఈ టైంలో ఎల్ఎస్జీ వికెట్లు కోల్పోయినా చివరకు విజయం సాధించింది. మరో 3 బంతులు ఉండగా గెలిచింది. ఆయుష్ బదోని 28 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ అత్యధికంగా 2 వికెట్లు తీశాడు.